T20 న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లాలోని సూర్యలంక వద్ద నెల 16న జరిగిన హత్య కేసు వివరాలను బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి హత్య కేసు గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 5 మంది పోలీస్ సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేశారు. బాపట్ల డీఎస్పీ పర్యవేక్షణలో యువకులు హత్య కేసు దర్యాప్తును కొనసాగించిన రూరల్ ఎస్ఐ కె గంగాధర్ మృతుడు కుటుంబ సభ్యులకు చెప్పిన సమాచారం ఆధారంగా నేర స్థలాన్ని పరిశీలించి భౌతిక సాక్ష్యాధారాలను తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు మధ్య వ్యక్తుల సమక్షంలో నింతుని పందెంకోడి రెస్టారెంట్ సమీపంలో బాపట్ల సూర్యలంక రోడ్డు వద్ద సీఏకే గంగాధర్ వారి సిబ్బంది సాయంతో అరెస్ట్ చేశారు. యేసుబాబు అనే అతని మీద జరిగినటువంటి దాడి తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. ఈ బాసు యేసుబాబు దగ్గర కొక్కిలిగడ్డ చంద్రశేఖర్, అతన్ని చిన్ను అంటారు, అతను గత నెలలో గుమ్మస్తాగా జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 10,000 రూపాయల జీతం తీసుకొని ఈ యేసుబాబు దగ్గర గుమ్మస్తాగా చేరాడు. యేసుబాబు అనే అతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ సూర్యలంక చుట్టుపక్కల ప్రాంతాల్లో వడ్డీకి డబ్బులు ఇస్తూ వారం రోజువారీ కలెక్షన్ చేసుకుంటూ ఉండేవాడు. అతనికి అసిస్టెంట్గా ఇతన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతను దుర్బుద్ధితో ఆ రోజువారీ కలెక్షన్లు, ఈ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ డబ్బు అంతా తను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో యేసుబాబుని అంతమొందించాలనే ఉద్దేశంతో కోడికత్తి ఒకటి ఏర్పాటు చేసుకొని సూర్యలంక వెళ్ళే దోవలో ఆ పాత సప్తా దగ్గర ఇద్దరు మాట్లాడుకోవటం, గతంలో కూడా కొన్ని వసూలు చేసినటువంటి డబ్బులు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేయకపోవటం వల్ల అతని మీద సడన్గా బండి మీద కూర్చున్నటువంటి వ్యక్తి మీద కుడిపక్క దవడ క్రింద గాయం చేయడం జరిగింది. దాంతో యేసుబాబు మోటార్ సైకిల్ మీదే సూర్యలంక వెళ్ళి అక్కడ కిరాణా షాప్ ముందు రక్తపు మడుగులో పడిపోవటం, అతని స్నేహితుడైనటువంటి గోవర్ధన్కి జరిగిన విషయం నన్ను నా దగ్గర పనిచేసే ఈ చంద్రశేఖరు, ఈ చిన్ను అనే అతనే పొడిచాడని చెప్పి చెప్పటం, తర్వాత రక్తపు మడుగులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా సిఐ గారు మేమంతా కూడా సీన్ విజిట్ చేయటం, సైంటిఫిక్గా క్లూస్ టీము అన్ని ఆధారాలు సేకరించడం, టవర్ లొకేషన్స్, కాల్ డీటెయిల్స్, అలాగే అతని ఏదైతే అనుమానితుడైనటువంటి చంద్రశేఖర్ బ్యాంక్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేసి ఈరోజు మా సిఐ గారికి రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు ఉదయం కోర్టులో రిమాండ్ రిపోర్ట్తో హాజరుపెట్టడం జరుగుతుంది.